తిరుపతి ఎంపీగా గెలిచిన గురుమూర్తిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు కేంద్ర మాజీ మంత్రి పరబాక లక్ష్మి డిమాండ్ చేశారు. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దొంగ ఓట్లను తొలగించాలి అంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సంఘం తిరుపతి ఉప ఎన్నికను ఒక గుణపాఠంగా తీసుకుని పూర్తి స్థాయిలో ఎన్నికల జాబితాను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో దొంగ ఓట్లను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా తిరుపతి కేంద్రంలో నమోదైన దొంగ ఓట్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలియజేశారు. దొంగ ఓట్లు తొలగించకుండా ఓటర్ల జాబితా తయారు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కంచెల శ్రీకాంత్ హెచ్చరించారు. పార్టీ ఎటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, దౌర్జన్యం చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవటం, ఎలాగూ గెలవలేమని అర్థమయ్యి దొంగ ఓట్లని చేర్పించి ఏ విధంగా గెలుపులోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో కూడా మనం అందరం చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో, ఈ రెండు నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా దుర్మార్గంగా ఓట్లను చేర్పించి, అంటే టార్గెట్లు ఇచ్చి మరి అధికారులకి చంద్రగిరి నియోజకవర్గంలోనే 38,000 పైచీలకు దొంగ ఓట్లు, ఈ రోజు ఒక తిరుపతి నియోజకవర్గంలోనే రమారమి 20,000 పైచీలకు దొంగ ఓట్లు చేర్పించారనేది మాకున్న సమాచారం. ఎంపీ బై ఎలక్షన్ లో కూడా పొంగనూరు, తంబళపల్లె, పక్కన కడప లాంటి ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలించి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డ్స్ అన్నీ కూడా మార్ఫింగ్ చేసి మరి, అంటే దొంగలకి లేకపోతే క్రిమినల్స్కి మాత్రమే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే వాళ్ళకి ఎవరికి ఇట్లాంటి ఆలోచనలు రావు. మార్ఫింగ్ చేసి మరి ఆ రోజు దొంగ ఓట్లు ఏ విధంగా వేయించారో మనం చూసాం. తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 బూతుల్లో జరిగినటువంటి అక్రమాల మీద ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చిన కంప్లైంట్ మేరకు రీపోలింగ్ జరిగిన 2 బూతుల్లో ఉన్న అధికారుల్ని 22 మందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. అలాగే ఈరోజు కలెక్టర్ గిరీష గారిని, అలాగే ఇక్కడ మన ఆర్డీఓని, వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేశారు. అయితే బలి అయిన వాళ్ళు, ఫ్రంట్ చేసిన వాళ్ళు వీళ్ళుంటే, వీళ్ళ వెనక తెర వెనకుండి నడిపించిన రాజకీయ నాయకులను కూడా, వాళ్ళ పదవులను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పనేసి మేము ఎలక్షన్ కమిషన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.